మంచిది. ఈ సమయంలో మనం ఒక సిద్ధాంతాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు రేపు 2 సిద్ధాంతాలు ఉంటాయి. వాటిలో మొదటి సిద్ధాంతం పేరు జస్టిఫికేషన్. దాని అర్థం నీతిమంతులుగా తీర్చబడుట అనే సిద్ధాంతాన్ని ఈరోజు మనం నేర్చుకుంటాం. రేపటి దినం శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట అనేటువంటి సిద్ధాంతాన్ని రేపటి దినం మనం నేర్చుకుంటాం. ఈ 2 సిద్ధాంతాలు తప్పకుండా మీరు అందరూ రాసుకోవాలి, జాగ్రత్తగా వినాలి. సో డాక్ట్రిన్, సిద్ధాంతం అంటే చాలా కష్టతరమైంది అర్థం చేసుకోవడం. అయితే అసాధ్యమేమి కాదు. దేవుడు మనకి అర్థం చేసుకునే జ్ఞానాన్ని తప్పకుండా ఇస్తాడు. అయితే మీరు చక్కగా ఫస్ట్ బెంచ్లో ఇడుపులపాడు, సెకండ్ బెంచ్లో మోపర్రు, అట్లా ఏ ఊరోళ్ళు ఆ ఊరిలో కూర్చున్నారు. మీ ఊరిలో కూర్చుంటారు. ఇక్కడ అలా కూర్చోకూడదు. ఇద్దరు వెనక్కి వెళ్ళి వెనకున్న ఇద్దరు ముందుకు రండి త్వరగా. వెనక్కి కూర్చున్న వాళ్ళు ముందుకు రండి. ఏ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు కలిసి కూర్చోకూడదు. వెనక బ్యాక్ బెంచ్ వాళ్ళు లేచి రండి. మీ ఊరోళ్ళు పక్కన కూర్చోవద్దు. తప్పకుండా మీ పక్కన వేరే ఊరోళ్ళు ఉండాలి. వాళ్ళని పరిచయం చేసుకోవాలి. త్వరగా ప్లేసులు మారాలి. మీ ఇద్దరు పక్కనే ఉన్నారు. మీ ఇద్దరు మధ్యలో ఒకళ్ళు రావాలి. క్యాంపులో మనం 3 రోజులే ఉంటాం. క్రొత్త వారిని పరిచయం చేసుకోవాలి. వాళ్ళ పేర్లు ఏంటో తెలుసుకోవాలి. క్యాంపు నుంచి వెళ్ళబోయే లోపు కనీసం 3 ఫ్రెండ్స్ని మీరు చేసుకోవాలి. ఓకే, ఏ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళ పక్కన కూర్చుంటే ఇంకా మన ఊరిలో ఉన్నట్టే ఉంటుంది మనం కదా. ఓకే, ఇప్పుడు మీ పక్క వాళ్ళ పేరేంటో తెలుసుకోవాలి. వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారో, వాళ్ళు ఏం చదువుకున్నారో. టీ టైంలో కూడా మీ ఊరోళ్ళే కలిసి మాట్లాడుకోవద్దు. వేరే వాళ్ళని పరిచయం చేసుకోండి. మన ఊర్లో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన వాళ్ళు అక్కడే ఉంటారు. ప్రతి ఆదివారం చర్చిలో మనం వాళ్ళని ఏం చేస్తాం, కలుసుకుంటాం. ఎవరు కూడా ఒకే ఊరోళ్ళు సైడ్ బై సైడ్ కూర్చోవద్దు. ఓకేనా? బాయ్స్ కూడా అంతే. రైట్, ఇక మనం డాక్ట్రిన్ నేర్చుకుందాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 9వ అధ్యాయము. యోబు గ్రంథము 9వ అధ్యాయం. రెండవ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రతి ఒక్కరూ బైబిల్ ఓపెన్ చేసి పెన్నుతో అండర్లైన్ కూడా చేసుకోవాలి. చదివే ప్రతి వచనాన్ని పెన్నుతో అండర్లైన్ చేసుకోవాలి. నోట్స్లో రాసుకోవాలి. మీకు బెంచీలు ఎందుకు వేసారో తెలుసా? ఒక చేత్తో బైబిల్ ఓపెన్ చేయాలి, మరొక చేత్తో ఏం చేయాలి, రాసుకోవాలి. అంటే 2 చేతులు పనిచేయాలి. మైండ్ కూడా పనిచేయాలి, కళ్ళు కూడా పనిచేయాలి. డాక్టర్ని అర్థం చేసుకోవాలంటే ఇంత వర్క్ చేయాలన్నమాట. ఓకే, చక్కగా టేబుల్స్ వేశారు మీకు. రైట్, యోబు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నా నేను. నాతో కలిసి అందరూ చదవండి. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. అందరు చెప్పండి. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమగల మా తండ్రి, ఈ 3 దినాల మినీ DT క్యాంపుని మీరు మాకు అనుగ్రహించారు. సువార్దళం సహవాసం నాయన యూత్ కమిటీ వారిని ప్రేరేపించి సువార్దళ సహవాసంలో ఉన్న సంఘాల్లోని రక్షింపబడిన యవ్వన బిడ్డల కొరకు ఏర్పాటు చేసిన డిసైపుల్షిప్ ట్రైనింగ్ క్యాంపును బట్టి వందనాలు. గత రాత్రి డివోషన్ ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు, మీకు వందనాలు. ఈరోజు జస్టిఫికేషన్ బై ఫెయిత్ అనేటువంటి డాక్టరీని మేము నేర్చుకోబోతూ ఉండగా ప్రతి స్టూడెంట్ చక్కగా అర్థం చేసుకునే జ్ఞానం మీరు వారికి దయచేయండి. నాయన పరిశుద్ధాత్మదేవ, నీవే మా మంచి బోధకుడవు తండ్రి. మీరే మాకు అర్థమయ్యేలా బోధించండి. నిలవబడిన మీ దాసుని వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రైట్, మంచిది. ఈ సిద్ధాంతాన్ని ఇంతకుముందు మీలో ఎవరైనా విన్నారా? విన్నవాళ్ళు చేతులెత్తండి.
ఇదే ఫస్ట్ టైమా? ఓకే. ఫస్ట్ టైం వినేవాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇది కొత్త టాపిక్ అన్నమాట. ఏంటి ఈ డాక్ట్రిన్ పేరేంటి? జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుట. పిన్ టు పిన్ మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ డాక్ట్రిన్ని. నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు, సుమారు 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఫస్ట్ టైం DT క్యాంప్కి వెళ్ళినప్పుడు ఈ డాక్ట్రిన్ నేర్చుకున్నాను నేను. సో నిజంగా మీరు చాలా ధన్యులు, ఎందుకంటే ఇలాంటి సిద్ధాంతాన్ని సంఘాల్లో బోధించడం అనేది చాలా అరుదుగా ఉంది. దేవుని కృపను బట్టి దేవుడు ఈ సిద్ధాంతాలని మనకి బోధించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఓకే, హెడ్డింగ్ పెట్టుకోండి, జస్టిఫికేషన్ బై ఫెయిత్. మీరు చాలా ధన్యులు, ఎందుకంటే ఇలాంటి సిద్ధాంతాన్ని సంఘాల్లో బోధించడం అనేది చాలా అరుదుగా ఉంది. దేవునిలో బట్టి దేవుడు నీతిమంతులుగా మనకి బోధించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. తీర్చబడుట. నీతిమంతులుగా తీర్చబడుట. తమ్ముడు ఒక వాటర్ బాటిల్ పెట్టి ఇక్కడ. నీతిమంతులుగా తీర్చబడుట. చెప్పండి ఒకసారి, డాక్టరీన్ పేరేంటి? అందరూ గట్టిగా చెప్పాలా, తెలుగులో కూడా చెప్పండి. నీతిమంతులుగా తీర్చబడుట. నిజానికి దీని పూర్తి పేరు ఏంటంటే జస్టిఫికేషన్ బై ఫెయిత్. తెలుగులో విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట. షార్ట్కట్లో జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుట. రైట్. యోబు అనే భక్తుడు ఒక పెద్ద ప్రశ్న వేశాడు. ఏంటా ప్రశ్న? చదువుకున్నాంగా మనం ఇప్పుడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. యోబు భక్తుడు ఆలోచిస్తున్నాడు, ఇంత ఘోరమైనటువంటి పాపి, పాప స్వభావంతో ఉన్నటువంటి ఈ మనిషి పరిశుద్ధుడైనటువంటి దేవుని దృష్టిలో నిర్దోషి ఎలా అవుతాడు? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది అసలు సాధ్యమేనా అనే ప్రశ్న యోబుకు వచ్చింది మైండ్లో. అర్థమైందా? యోబుకు వచ్చిన ప్రశ్న ఏంటి చెప్పండి? పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుని దృష్టిలో నిర్దోషి ఎలా అవుతాడు? ఇది సాధ్యమేనా? నిజానికి అది అసాధ్యం. కానీ యేసు క్రీస్తు యొక్క మరణము, పునరుద్ధానం దాన్ని సాధ్యం చేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అర్థమైందా మీకు? నిజానికి ఇది అసాధ్యం. ఎందుకని? మానవుడేమో పాపి, దేవుడేమో పరిశుద్ధుడు. ఒక పాపి దేవుని యొక్క దృష్టిలో, ఈ ఘోరమైనటువంటి పాపి, నల్లగా ఉన్నటువంటి ఈ పాపి తెల్లగా కనపడటం అనేది దేవుని దృష్టిలో చాలా కష్టం. ఇది అసాధ్యం. కానీ దేవుడు దీన్ని సాధ్యం చేశాడు. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. మరొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నా నేను. రోమాపత్రిక అందరూ రాసుకోవాలి, తీర్చి చదవాలి. రోమాపత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇలాంటి మాటే క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు రాశాడు. 4:8. ఓకే, చదువుదామా? తీశారా అందరూ? రెడీయా? ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఇందాక యోబు గారి ప్రశ్న ఏంటి? నరుడు దేవుని దృష్టికి నిర్దోషి ఎలా అవుతాడు? ఆన్సర్, ప్రభువు చేత నిర్దోషి అయ్యేవాడు ఏమవుతాడు? ధన్యుడవుతాడు. ఎవరైతే యేసు రక్తములో కడగబడి మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా మారతారో అలాంటి వారు ప్రభువు దృష్టిలో ఏమవుతారు? నిర్దోషి అవుతారు. కనుక నిర్దోషులుగా మారిన వారందరూ ఎవరు? ధన్యులు. ఉందా అక్కడ బైబిల్లో? ఎవరు? అండర్లైన్ చేసుకున్నారా? ఈ వచనాన్ని రాసుకున్నారా? నిర్దోషి అగువాడు ధన్యుడు. ప్రభువు దృష్టికి నిర్దోషి అగువారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. రైట్. ఇప్పుడు మొట్టమొదటిగా ఈ యొక్క డాక్ట్రిన్ గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ డాక్ట్రిన్ని కొన్ని భాగాలుగా విభజించి మనం నేర్చుకుందాం. మొదటి మాట నిర్వచనం.
నిర్వచనం అంటే వాట్. సో వాట్ ఈజ్ జస్టిఫికేషన్? నీతిమంతులుగా తీర్చబడుట అంటే ఏమిటి? దానికి ఏమైనా నిర్వచనం ఉందా? వాట్ ఈస్ ద డెఫినేషన్? డెఫినేషన్ ఆఫ్ ద డాక్ట్రిన్ జస్టిఫికేషన్. నీతిమంతులుగా తీర్చబడుట అనే సిద్ధాంతం యొక్క నిర్వచనం ఏంటి, డెఫినేషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒక డెఫినేషన్ చెప్తాను, త్వరగా రాసుకోనండి. దేవుని యందు విశ్వాసముంచిన పాపిని, అందరూ రాసుకోవాలి. ఏంటి? దేవుని యందు విశ్వాసముంచిన పాపిని, నీతిమంతునిగా ప్రకటించి, ఎలా ప్రకటించి? నీతిమంతునిగా ప్రకటించి, శిక్ష నుండి విడిపించి దైవ కటాక్షమునకు పాత్రులుగా చేసే న్యాయమైన ప్రక్రియను నీతిమంతులుగా ప్రకటించుట అంటారు. న్యాయమైన ప్రక్రియను ఏమంటారు? నీతిమంతునిగా తీర్చబడుట అంటారు. నీతిమంతులుగా తీర్చబడుట అంటారు. ఒకసారి మళ్ళీ చెప్తాను, జాగ్రత్త చూసుకోండి, సరిగ్గా రాసుకున్నారో లేదో. దేవుని యందు విశ్వాసముంచిన పాపిని, తర్వాత ఏంటి? నీతిమంతులుగా ప్రకటించి, శిక్ష నుండి విడిపించి, దైవ కటాక్షమునకు పాత్రులుగా చేసే న్యాయమైన ప్రక్రియనే నీతిమంతులుగా తీర్చబడుట అని అంటారు. కింద రెఫరెన్స్ కూడా రాసుకోండి. రోమాపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అండర్లైన్ చేసుకోండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. డాక్ట్రిన్స్లో తప్పనిసరిగా నిర్వచనాన్ని కంఠస్థం చేయాలి. నిర్వచనంలో ఎప్పుడు కూడా మార్పులు చేయకూడదు. డెఫినేషన్ అంటే అది. నిర్వచనాన్ని నిర్వచనంగానే పిన్ టు పిన్ ప్రతి పదంతో సహా దాన్ని మనం ఏం చేయాలి? బై హార్ట్ చేయాలి, కంఠస్థం చేయాలి. ఈరోజు మధ్యాహ్నం లీజర్ టైంలో దీన్ని కంఠస్థం చేయండి. రేపు అడుగుతా నేను, అప్పచెప్పాలా? ఎంతమంది అప్పచెబుతారు? చేతులు ఎత్తండి. ఓ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. బాగా చదవాలి, అప్పచెప్పాలి. నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఏంటి? నిర్వచనం చదవండి. ఎవరైనా లేచి నిలబడి త్వరగా చూసి చదవండి, చూడకుండా కాదు. ఎవరైనా లేచి నిలబడి చదవండి త్వరగా. ఎవరు చదవలేరా? మీరు రాసుకుంది మీరు చదవలేరా? త్వరగా చదువు నాన్న, చదువు. అందరూ వింటున్నారా? దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎవరిని? అదిగో ఇక్కడ ఒక పాప ఉన్నాడండి. ఈ పాపి ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? చెప్పండి. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి నీతిమంతులుగా ప్రకటించడంలో ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? విశ్వాసం. అర్థమైందా? నీతిమంతునిగా ప్రకటించడంలో ఇంపార్టెంట్ ఏంటి చెప్పండి? విశ్వాసం. ఎవరి యందు? చెప్పరేంటి? దేవుని యందు. దేవుని యందు విశ్వాసం ఉంచిన పాపిని, అదిగో ఒకటి, నువ్వు విశ్వాసం ఉంచగానే దేవుడు నిన్ను ఎలా ఏం చేస్తాడు? నీతిమంతునిగా ప్రకటిస్తాడు. ఇది రాసుకోవాలా? 2 ఏంటి? పాప శిక్ష నుండి ఏం చేస్తాడు చెప్పండి? విడిపిస్తాడు. ఇంకా
దేవుని కటాక్షమునకు పాత్రులుగా చేసి ఆ న్యాయమైన ప్రక్రియను ఏమంటారు? నీతిమంతులుగా తీర్చబడుట అంటారు. ఓకే, వెరీ గుడ్. కూర్చోనాన్న, ఇవి రాసుకోవాలి. ఇతడు పాపి, నిజానికి ఇతడు దోషి. ఎవరితను? చెప్పండి, అందరూ గట్టిగా చెప్పాలి. ఎవరితను? దోషి. ఇతనికి ఖచ్చితంగా ఏం రావాలి? శిక్ష రావాలి. తప్పు చేసిన వాడికి ఏం రావాలి చెప్పండి? శిక్ష. శిక్ష రావాలి. నిజానికి పనిష్మెంట్ రావాలి, శిక్ష రావాలి. అయితే ఈ పాపి ఏం చేశాడు ఇక్కడ? దేవుని యందు చెప్పాలి విశ్వాసం ఉంచాడు. ఈ పాపి దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల రెండు పనులు జరిగాయి. ఏమేం జరిగాయి? దేవుడు ఇతన్ని నీతిమంతునిగా ప్రకటించాడు. రెండు, ఇతను శిక్ష నుండి కూడా దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. తద్వారా ఇప్పుడు పాపి ఏమైపోయాడు? నీతిమంతుడైపోయాడు. ఇదండి సిద్ధాంతం. ఈ ఒక్క మాట మీరు అర్థం చేసుకుంటే, నిర్వచనం అర్థం చేసుకుంటే డాక్టర్ని మొత్తం అర్థమైపోయినట్టు. నిర్వచనంలో ఏముందో చెప్పా ఇప్పుడు నేను. నిర్వచనంలో ఏముంది? పాపి దేవుని యందు ఏం చేశాడు? విశ్వాసం ఉంచడం ద్వారా అతన్ని నీతిమంతుడిగా ప్రకటించారు. రెండవది, శిక్ష నుండి విడిపించారు. దాని న్యాయమైనటువంటి ప్రక్రియని ఏమంటారు? నీతిమంతులుగా తీర్చబడుట. ఇంగ్లీష్లో జస్టిఫికేషన్. నీతిమంతులుగా తీర్చబడుట అన్నారు. రాసుకున్నారా ఇవి? ఈ కార్యం ఎలా జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. నిర్వచనం అయిపోయింది. నిర్వచనం తర్వాత రెండవదిగా మనం ఏం చూద్దామంటే, నీతిమంతునిగా తీర్చబడటం అనేది ఎందుకు అవసరమైనది? నెసెసిటీ ఆఫ్ జస్టిఫికేషన్. సెకండ్ పాయింట్. మొట్టమొదటిది నిర్వచనం, రెండవది నెసెసిటీ. నీతిమంతులుగా తీర్చబడుట యొక్క ఎందుకు, ఆ అవసరత ఏంటి? వై వీ నీడ్ జస్టిఫికేషన్. అసలు జస్టిఫికేషన్ ఎందుకు మనకి? నీతిమంతులుగా మనం ఎందుకు తీర్చబడాలి? వాట్ ఈస్ ద రీజన్? దాని అవసరత ఏంటి? అసలు అవసరత ఉన్నదా? ఎందుకు మనం నీతిమంతులుగా తీర్చబడాలి అనే విషయాన్ని రెండవదిగా మనం చూద్దాం. ఇప్పుడు దాకా ఏం చూసాం? నిర్వచనం చూసాం. ఇప్పుడు ఏం చూడబోతున్నాం? నీతిమంతులుగా తీర్చబడుట యొక్క అవసరత. అసలు ఏమైనా అవసరం ఉందా? ఎందుకు తీర్చబడాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎస్, కంపల్సరీ, తప్పనిసరిగా నీతిమంతులుగా తీర్చబడటం యొక్క అవసరత మన అందరికీ ఉన్నది. ఎందుకుంది? దేర్ ఆర్ రీజన్స్. నెంబర్ 1, ఫస్ట్ రీజన్ ఏంటంటే, మానవులందరూ పాపులే. చెప్పండి, ఎవరు పాపులు? మానవులందరూ పాపులే. మానవులందరూ అంటే ఎవరాళ్ళు? ఏమోనా? చెప్పండి, ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? ఆన్సర్ చెప్పాలి. నేనే అన్నాడమ్మా. మానవులంటే ఎవరు? నేనే. హూ యామ్ ఐ? నేను ఎవరిని? ఐఎమ్ ఏ సిన్నర్. ఈ వాక్యాన్ని బోధిస్తున్న నేను, వింటున్న మీరు, వినని వారు, అందరూ కూడా పాపులే.
ద బైబిల్ సేస్, దేవుని వాక్యమైన బైబిల్ చెప్తుంది అందరూ కూడా పాపులేరని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎక్కడుందో ఆ మాట మనం దేవుని వాక్యంలో మనం చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమా 3:23. రోమా 2:23 చదవండి ఎవరైనా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. చెప్పండి, అందరూ పాపులా, కొందరే పాపులా? అందరూ పాపులే. కానీ మనం ఏమనుకుంటామంటే, మా ఊరిలో వీడు ఫలానా పెద్ద పాపి, వీడంత దుర్మార్గుడు ఎవరు లేరు అంటాం. రెండోది ఏమంటామంటే, నా అంత మంచోళ్ళు ఎవరు లేరు. ఇది జనరల్గా సహజంగా, నేను పాపినే కానీ మరీ అంత చెడ్డ పాపినేమి కాదు, నేను పర్వాలా, అంత దుర్మార్గుడేం కాదు, నేను పర్వాలా అనుకుంటాం. చెప్పండి, అలా అనుకుంటామా కదా? తలకాయలు ఊపుతున్నారు, నోరు ఉపయోగించండి. ఎస్ ఆర్ నో? ఏమనుకుంటాం? నేను చాలా మంచిదాన్ని, మా కాలేజీలో అమ్మాయిలు ఘోరంగా ఉండారు, నేను మాత్రం పర్వాలా. మా ఊరిలో మా హాస్టల్లో భయంకరంగా ఉన్నారు, కానీ నేను చాలా బెస్ట్ అనుకుంటాం. కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ద బైబిల్ సేస్, దేవుని వాక్యమైన బైబిల్ చెప్తుంది, మానవులు అందరూ పాపులే. ఆ అందరిలో ఎవరున్నారు? నేను కూడా ఉన్నా, నువ్వు కూడా ఉన్నావు. ఎలా మనం పాపులం మానవులందరూ అంటే, వారసత్వంగా మనం పాపులం. ఆ మాట రాసుకోండి. ఎలా పాపులం? వారసత్వంగా. అది దీన్నే జన్మ పాపులం అంటారు బ్రాకెట్లో. ఏం పాపులం? రాత్రి మోహన్ అన్న కూడా చెప్పాడు, మా నాన్నకు షుగర్ ఉంది, నాకు వచ్చింది, మా తమ్ముడికి వచ్చింది, చిన్న తమ్ముడికి కూడా వచ్చింది అన్నాడు. గుర్తుందా రాత్రి డివోషన్లో? షుగర్ ఎలా వచ్చింది చెప్పండి? వారసత్వంగా వచ్చింది. మా తండ్రులు తాతలు మాకు ఆస్తులేమి ఇవ్వాల, వారసత్వంగా షుగర్లో బీపీలు ఇచ్చారన్న. షుగర్లో బీపీలు రావడానికి నువ్వేం చేయాల్సిన పని లేదు. ఎవరి నుంచి వచ్చింది ఇప్పుడు? అది తండ్రి నుండి వారసత్వంగా వచ్చింది. వింటున్నారా? అలాగే ఏదేను తోటలో ఆదాము చేసినటువంటి పాపం ఆయన కుమారుడిలోకి వచ్చింది, వాళ్ళ మనవడిలోకి వచ్చింది, మా ముత్తాతలోకి వచ్చింది, మా తాతలోకి వచ్చింది, మా నాన్నలోకి వచ్చింది, నాలోకి వచ్చింది, నాకు పుట్టిన కూతురులోకి కూడా వచ్చింది. అర్థమైందా మీకు? మనం ఎలా పాపులం అంటే, మనం ఏదో పాపం చేస్తున్నాం కాబట్టి పాపులం కాదు. రాత్రి కూడా మోహన్ అన్న చెప్పాడు, పాపాలు చేస్తున్నాం కాబట్టి పాపులం కాదు, పాపులము కాబట్టే పాపాలు చేస్తున్నాం. ఈ మాట రాసుకోండి మీ నోట్స్లో. పాపాలు చేస్తున్నాం కాబట్టి పాపులం కాదు. ఫస్ట్ లైన్, పాపాలు చేస్తున్నాం కాబట్టి పాపులం కాదు. అయిపోయిందా? కింద లైన్ రాసుకోండి. పాపులము కాబట్టే పాపాలు చేస్తున్నాం. అది మన స్వభావమే, పాప స్వభావం. బికాజ్ వీఆర్ సిన్నర్స్, వీఆర్ డూయింగ్ సిన్. మనం పాపులము కాబట్టే పాపాలు చేస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు చాలా పాపాలు చేస్తున్నాడు కాబట్టి వీడు పెద్ద పాపి అంటానికి వీలు లేదు. నువ్వేం పాపం చేయకపోయినా ఆదాము నుండి వారసత్వంగా మనకేమొచ్చింది చెప్పండి? పాప స్వభావం. ఇన్హెరిటెడ్ సిన్ అంటారు. అది ఆదాము ద్వారా మనలోకి పాప స్వభావం వచ్చింది. రాత్రి మోహన్ అన్న కూడా చెప్పాడు, అబద్ధాలు ఆడాలి అని ఎవరైనా ట్రైనింగ్ ఇస్తారా చెప్పండి? దొంగతనాలు ఎలా చేయాలని ట్రైనింగ్ ఇస్తారా? ఎవడు అవసరం లే. చిన్నపిల్లాడు ఎల్కేజీలో పక్కోడి పెన్సిల్ దొంగతనం చేస్తాడు. ఎవడు చెప్పాడు వాడికి దొంగతనం చేయమని? వాడు అరే ఈ పెన్సిల్ నీదేరా అంటే, అవును నాదే సార్ అంటాడు. అబద్ధాలు ఆడమని ఎవరు చెప్పారు? ఇవన్నీ ఎలా వచ్చాయి మనలోకి చెప్పండి? వారసత్వంగా మనలోకి ఇవి
వచ్చాయి. కాబట్టి మనం ఎలా పాపులం అంటే వారసత్వంగా పాపులం, ఏ భేదము లేదు, అందరూ పాపులే, అందరూ పాపులే. తర్వాత మాట చూడండి, పాపము దేవుని శిక్షను తీసుకొచ్చింది. పాపం ఏం కలిగించింది? మనకి శిక్షను కలిగించింది. దేవుని యొక్క శిక్ష. ఎక్కడుంది ఈ మాట? రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. అందరూ బైబిల్ తీసి చూడాలా, ఎవరు కూడా లేజీగా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ బైబిల్ ఓపెన్ చేయాలి, నోట్స్లో రాసుకోవాలి. ఒక చేత్తో బైబిల్, మరొక చేత్తో నోట్స్. తీసారా? రోమా 6:23 చదవండి స్టూడెంట్స్. ఏంటి? ఏలీనా? ఏల అనగా పాపము వల్ల వచ్చు జీతం ఏంటి? మరణం. చాలు చాలు, అది శిక్ష. పనిష్మెంట్ విల్ కమ్. పాపం చేసిన మన అందరికీ కూడా ఏమొస్తుంది చెప్పండి? శిక్ష. ఏంటది? శిక్ష, పనిష్మెంట్. ఒక తప్పు మనం చేసామంటే తప్పనిసరిగా శిక్ష ఉంటుంది. పాపము యొక్క పర్యవసానాలు ఒక 5 చెప్పబోతున్నాయి ఇప్పుడు మీకు. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ హెడ్డింగ్ పెట్టుకోండి. పాపము యొక్క పర్యవసానాలు ఇక్కడ రాస్తా. ఏంటి? పాపము యొక్క పర్యవసానాలు. ఈ 5 కూడా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమవుతాయి. నంబర్ 1, మొట్టమొదటిది స్కేర్. భయమును కలిగిస్తుంది. చెప్పండి, మొట్టమొదటి ఏంటి? పాపం ఏం కలిగిస్తుంది? భయాన్ని కలిగిస్తుంది. కీర్తన 14:4C చదవండి ఎవరైనా. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు. పాపము చేయి వారికి అందరికీ తెలివిలేదా? ఇప్పుడు పెన్నుతో అండర్లైన్ చేయండి. పాపము చేయువారు బహుగా భయపడుదురు. అది అండర్లైన్ చేయండి. ఎవరు భయపడేది చెప్పండి? పాపం నీకేం చేసిద్దంటే భయాన్ని కలిగిస్తుంది. పాపము చేయువారు ఎంత భయపడతారు? ఏముంది అక్కడ బైబిల్లో? బహుగా భయపడతారు. భయం, భయం, భయం. నువ్వు చిన్న తప్పు చేసినా, పెద్ద తప్పు చేసినా ఏముంటుంది నీకు? భయం, భయం, భయం. సెల్ ఫోన్లో చూడరానిది మనం చూస్తూ కూర్చున్నావు అనుకో, ఎవరైనా వస్తారేమో భయం. అదే మంచి చూస్తూ ఉంటే ఏ భయమో ఉండదు. అవునా కాదా చెప్పండి? అర్థమైందా మీకు? పరీక్షల్లో కాపీలు కొడుతున్నావు అనుకో ఏమొస్తుంది? భయం. యథార్థంగా రాస్తున్నావు అనుకో ఏమొస్తుంది? ఎవడి భయం కూడా లేదు. మమ్మీ చెప్పింది పలానా ఇంటికి వెళ్ళొద్దని, నువ్వు వెళ్ళకుండా ఉన్నావు అనుకో నీకే భయం లేదు. ఒకవేళ వెళితే చెప్పండి ఏమొస్తుంది? భయం, భయం, భయం. కాబట్టి సిన్ ఏం చేస్తుంది అంటే నీకు భయాన్ని కలిగిస్తుంది. స్కేర్. నెంబర్ 2 స్లేవరీ. నిన్ను బానిసగా చేస్తుంది. యోహాను 8:34 యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందరూ బైబిల్ తీయాలి, అండర్లైన్ చేసుకోవాలి. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకేమైపోయాడు? దాసుడు. చాలు చెప్పండి అందరూ, ఇది కొటేషన్, యేసు ప్రభు వారు చెప్పిన కొటేషన్. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. చెప్పండి ఒకసారి.
పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అంటే అర్థం ఏంటంటే నువ్వేం పాపం చేస్తున్నావో దానికి నువ్వేమైపోతావు? దాసుడు అయిపోతావు. నీ పేరేంటో తెలుసా? పాపదాసు. నా పేరేం పేరు? పాపదాసు. ప్రభుదాసు కాదు. కొంతమంది ప్రభుదాసు అని పేరు పెట్టుకుంటారు. పేరేమో ప్రభుదాసు, నిజానికి ఒరిజినల్ ఏం దాసు? పాపదాసు. మీకు రోమాపత్రికలో వాళ్ళిద్దరిని చూపిస్తా. పాపదాసుని ప్రభుదాసుని ఇద్దరు ఉంటారు రోమాపత్రికలో. కొంచెం ముందుకెళ్ళాక చూపిస్తా మీకు. కాబట్టి పాపం నిన్ను ఏం చేస్తుంది చెప్పండి? బానిసగా చేస్తుంది. బానిసగా చేస్తుంది. చాలామంది యువకులు రకరకాల పాపాలకు ఏమైపోతున్నారు? బానిసలు అయిపోతున్నారు. చూడందే ఉండలేరు. ఒక అమ్మాయి లవ్లో పడింది అనుకోండి, ఒక అబ్బాయి లవ్లో, ఇక వాడితో చాటింగ్ చేయకుండా ఉండలేదు. కనులు మూసినా నువ్వే, కనులు తెరిచినా నువ్వే. అంటే ఏమైపోయింది ఈ అమ్మాయి చెప్పండి? బానిస అయిపోయింది. బానిస అయిపోయింది. కొంతమంది అబ్బాయిలు పోర్నోగ్రఫీకి బానిసలు అయిపోతారు. దాన్ని చూడందే ఉండలేరు. చూడందే ఉండలేరు. కొంతమంది మద్యపానానికి బానిసలు అయిపోయేవాళ్ళు ఉన్నారు. చెడు అలవాట్లకు బానిసలు అయిపోయేవారు. చెడు మాట్లాడటానికి, చెడు చూడటానికి బానిసలు అయిపోయారు. పాపం ఎంత భయంకరమైందో తెలుసా? దాని స్వభావం ఏంటంటే అది నిన్ను ఏం చేస్తుంది? బానిసగా చేస్తుంది. ఒకసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, దురలవాట్లు మొదట మన వెంట పడతాయి, తర్వాత మనమే వాటి వెంట పడతాం అన్నాడు. రాసుకోండి కొటేషన్. దురలవాట్లు మొదట చెప్పండి మన వెంట పడతాయి. దురలవాట్లు మొదట ఎవరెంట పడతాయి? మన వెంట పడతాయి. మరి తర్వాత నెక్స్ట్ లైన్, తరువాత మనమే వాటి వెంట పడతాము. అది మనమే వాటి వెంట పడతాం. అంటే ఏమైపోయాం మనం చెప్పండి? వాటికి ఏమైపోయాం? బానిసం అయిపోయాం. అది లేనిదే మనం ఉండలేం. అది చూడందే మనం ఉండలేం. అది చేయందే మనం ఉండలేం. దానికి బానిసలైపోతాం. దానికి బానిసలైపోతాం. పాపము యొక్క మూడవ ఫలితం ఏంటో చూద్దాం. మూడవది షేమ్, అవమానం. పాపం ప్రజలకి అవమానం తీసుకొస్తుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. అందరు బైబిల్ తీసి చూడాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం బి అంటే రెండో లైన్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం చదవండి. పాపము ప్రజలకు ఏం తీసుకొస్తుంది? అవమానం తీసుకొస్తుంది. అది పాపం నీకున్న మంచి పేరుని చెడగొట్టేసింది అన్నమాట. మీ ఊర్లో నీకు చాలా మంచి పేరు ఉంది మీ ఊర్లో, కానీ నువ్వు తప్పు చేసావో నీకేమొస్తుంది మీ ఊర్లో చెప్పండి? అవమానం. బైబిల్లో రాయబడింది. పాపము ప్రజలకు ఏం తీసుకొస్తుంది? అవమానం తీసుకొస్తుంది. అరే ఈ అమ్మాయి చక్కగా చర్చికి వెళ్తుంది, పాటలు పాడుతుందని మనం అనుకున్నాం, ఇలా చేసిందేంటి అనిపిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక అమ్మాయికి పెళ్ళయింది, వివాహం అయింది. వివాహమైనటువంటి 3 నెలలకి ఆమె గర్భవతి అయింది. తన భర్తతో కలిసి బస్సు దిగి ఊరిలోకి నడుచుకుంటూ వస్తుంది. చాలా సంతోషంగా, చాలా గర్వంగా, హ్యాపీగా, సంతృప్తిగా వస్తుంది. అదే ఊరిలో ఇంకొక అమ్మాయి ఉంది, పెళ్ళి కాకుండానే గర్భవతి అయింది. ఆమె కూడా బస్సు దిగింది. తల వంచుకొని వస్తుందా, తల ఎత్తుకొని వస్తుందా? ఆన్సర్ చెప్పాలి. తల దించుకొని వస్తుంది. తల ఎందుకు దించుకుంది? ఆమె తల ఎందుకు ఎత్తుకుంది? ఇద్దరు గర్భవతులే. ఇద్దరు గర్భవతులే. పాపం ప్రజలకు చెప్పండి ఏమొస్తుంది? అవమానం తీసుకొస్తుంది. ఈ ప్రజలు తీసేసి నాకని పెట్టండి, అక్కడ చదవండి. పాపము నాకు అవమానం తీసుకొస్తుంది. సైతాన్ ఏం చెప్తుందంటే పాపం నీకు సంతోషాన్ని ఇస్తుంది, పాపం నీకు ఆనందాన్ని ఇస్తుంది, పాపం నీకు తృప్తినిస్తుంది. ఈ డైలాగులు ఎవరయ్యే? సైతాన్ డైలాగులు. దేవుడిచ్చినటువంటి మాట ఏంటంటే పాపము ప్రజలకు
ఏం తీసుకొస్తుంది? అవమానం. చాలాసార్లు సైతాను మాట నమ్మి మనం పాపంలో పడిపోతూ ఉంటాం. తర్వాత మాట చూద్దాం. సిక్నెస్, జబ్బు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. పాపము ప్రజలకు అవమానం కలిగించడం మాత్రమే కాదు, అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కీర్తన 38 బైబిల్ తీసి చూడండి. కీర్తనల గ్రంథం 38వ కీర్తన 3వ చరణం. అందరు తీసారా? కీర్తన 38:3. నీ కోపాగ్ని వలన ఏమైంది? ఆరోగ్యము నా శరీరాన్ని విడిచిపోయింది. ఇప్పుడు పెన్తో అండర్లైన్ చేయండి. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. అందరు చెప్పండి ఆ మాట. నా పాపాన్ని బట్టి నా ఎముకలలో ఏం లేదు? స్వస్థత లేదు. స్వస్థత లేకపోవడానికి కారణం ఎవరు? నేను చేసిన పాపమే. పాపము అనారోగ్యాన్ని కలిగిస్తుంది. చాలామంది యవనస్తులు, రాత్రి అన్న చెప్పాడు, మోహన్ అన్న, భారతదేశం ఎయిడ్స్ వ్యాధిలో మొదటి స్థానంలో ఉందంట. ఒకప్పుడు 2, 3లో ఉండేది, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మొదటి స్థానంలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది ఎయిడ్స్? వ్యభిచారం అనే పాపం వల్ల. ఎయిడ్స్ వ్యాధి గురించి నేను ఒక కొటేషన్ తయారు చేశాను. ఎయిడ్స్ అనేది అంటు వ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. రాసుకోండి. ఎయిడ్స్ అనేది ఏ వ్యాధి కాదు? అంటు వ్యాధి కాదు. ఏంటది? అంటించుకునేది. నువ్వు పోయి అంటించుకుంటున్నావు అన్నమాట. చాలామంది యువకులు భయంకరమైనటువంటి డ్రగ్స్ తీసుకోవడం ద్వారా, మద్యపానం సేవించడం ద్వారా తమ యొక్క అనారోగ్యాన్ని కోల్పోతున్నారు. మధ్యలోనే ప్రాణాలు ఆగిపోతున్నాయి. కారణం ఏంటంటే పాపం. పాపం పాపం మొత్తం ఎన్నైనా 4. మొట్టమొదటిది ఏంటి? స్కేర్, భయాన్ని కలిగిస్తుంది. 2 స్లేవరీ, బానిసగా చేస్తుంది. 3 అవమానం తీసుకొస్తుంది, షేమ్. 4 సిక్నెస్. 5వది సెంటెన్స్. సెంటెన్స్ అంటే శిక్ష. సెంటెన్స్ అంటే శిక్ష. సెంటెన్స్ అంటే వాక్యము అని ఒక అర్థం ఉంది. 2వ అర్థం పనిష్మెంట్, శిక్ష. రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, 23వ వచనం. పాపము వల్ల వచ్చు జీతము మరణం. ఇక్కడ బ్రాకెట్లో రాసుకోండి. భౌతిక మరణం, ఆగండి, ఆత్మీయ మరణం ప్లస్ భౌతిక మరణం ప్లస్ నిత్య మరణం. అది మరణం. 3 రకాలైన మరణం వస్తుంది. చెప్పండి. మొట్టమొదటిది ఆత్మీయ మరణం, స్పిరిచువల్ డెత్. 2వది భౌతికమైన మరణం, ఫిజికల్ డెత్. 3వది ఇటర్నల్ డెత్. ఏంటది? నిత్య మరణం. ఆత్మీయ మరణం అంటే అర్థం ఏంటంటే దేవుని నుంచి వేరైపోవడం. అసలు మరణము అనే మాటకు అర్థం వేరగుట. రాసుకోండి. సపరేషన్. డెత్ మీన్స్ సపరేషన్. ఆత్మీయ మరణం అంటే ఆత్మీయంగా వేరైపోవటం. ఆత్మీయంగా వేరే. ఒకసారి నా వైపు చూడండి అందరూ. ఏదైనా తోటలో దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నాడు. ఆదాము తిన్నాడు, అవ్వ కూడా తిన్నది. 2 తిన్నారు. చచ్చారా? బతికి ఉన్నారా? చెప్పండి. బతికే ఉన్నారు. మరి దేవుడేమన్నాడు? చచ్చిపోతారన్నాడు. అక్కడ చచ్చిపోవటం అంటే భౌతికంగా చచ్చిపోవడం కాదు, ఆత్మీయంగా ఏమైపోయారు? చనిపోయారు. అనగా దేవుని నుండి వేరైపోయారు. అది ఆత్మీయ మరణం అంటే దేవుని నుండి ఏమైపోవడం? వేరైపోవటం. అందుకే ఆదామా అనగానే పరిగెత్తుకుంటా దేవుని దగ్గరకు వచ్చేవాడు. ఇప్పుడు పారిపోయి చెట్లలో దాక్కున్నా అంటే దేవునికి ఏమయ్యాడు?
వేరే అయిపోయాడు. ఎఫ్ఎస్సి 2:1 ఉంది, ఆ మాట రెఫరెన్స్ రాసుకోండి. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా అంటాడు. మనం మన పాపాలను బట్టి ఆత్మీయంగా ఏమైపోయాం? చనిపోయాం. ఎఫ్ఎస్సి 2:1 అపరాధముల చేత పాపముల చేత మనం ఏమైపోయాం? చచ్చిన స్థితిలో ఉన్నాం అన్నమాట. వీఆర్ డెడ్ స్పిరిచువల్లీ. బతికే ఉన్నాం శారీరకంగా, కానీ ఆత్మీయంగా ఏమైపోయాం? చనిపోయాం. పాపము నిన్ను ఆత్మీయ మరణానికి దారితీస్తుంది. రెండవది భౌతిక మరణానికి కూడా దారితీస్తుంది. చాలామంది పాపం చేసి మధ్యలోనే చచ్చిపోతూ ఉంటారు. దేవుని సమయం రాకముందే ఏమైపోతుంటారు? చనిపోతుంటారు. దానికి కారణం కూడా పాపమే. మూడవది నిత్య మరణం. నిత్య మరణం అంటే నరకం. నిత్య మరణం అంటే ఏంటి? నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చాలు. భయంకరమైన నరకానికి నీ ఆత్మ యుగయుగాలు నరకంలో పడి కాలిపోతూ ఉంటుంది. కనుక దీస్ ఆర్ ద 5 కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. ఒకసారి చెప్తారా ఎవరైనా? బోర్డు వైపు చూసి చెప్పొచ్చు, చూడకుండా ఏమొద్దు. బాయ్స్లో ఒకళ్ళు, గర్ల్స్లో ఒకళ్ళు చెప్పండి త్వరగా. పాపము యొక్క 5 ఫలితాలు ఏమిటి? అయ్యో, సూచి చెప్పడానికి ఎంత లేట్ చేస్తున్నారేంటి? త్వరగా లేవాలా. బాయ్స్లో ఒకళ్ళు బోర్డు చూసి చెప్పు, ఏం ప్రాబ్లం లేదు. పెద్దగా చెప్పు, అందరికి వినపడాలి. తెలుగులో కూడా చెప్పు, అందరికి తెలుగు, ఇంగ్లీష్ రాదు కదా. భయాన్ని కలిగిస్తుంది, బానిసగా చేస్తుంది, అవమానపరుస్తుంది, అనారోగ్యాన్ని కలిగిస్తుంది, చివరికి దేవుని శిక్ష మన మీదకి. గర్ల్స్లో చెప్పండి ఎవరైనా ఒకరు, ఎనీవన్, త్వరగా. అయ్యో, సూచి చెప్పడానికి భయపడుతున్నారు ఏంట్రా మీరు? ఎవరు చెప్పలేరా? చెప్పు నాన్న. పాపం భయాన్ని కలిగిస్తుంది, పాపం నిన్ను బానిసగా చేస్తుంది, పాపం నిన్ను అవమానపరుస్తుంది, పాపం నీకు అనారోగ్యం ఇస్తుంది, పాపం దేవుని శిక్ష నీ మీదకి తీసుకొస్తుంది. చాలు. సీక్రెట్గా ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉన్నావు అనుకో, మమ్మీ వస్తుందేమో, డాడీ వస్తాడేమో, భయం. ఎందుకంత భయం? అదేంటి? పాపం. పాపం నీకేమిస్తుంది? భయం, 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 భయం. చాలామంది యవనస్తులు భయంతో గడుపుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని పాపాలు చేసినటువంటి వ్యక్తి ఎవరో? దోషి. ఈ దోషి అయినటువంటి మానవుడు పవిత్రుడైనటువంటి దేవుని ఎదుట నిర్దోషి ఎలా అవుతాడు? యోబు గారి ప్రశ్న అదే. యోబు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో యోబు ప్రశ్న వేశాడు. చదువుకున్నాం ప్రారంభంలో మనం. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి? ఇన్ని పాపాలు, ఈ జన్మ పాపం, కర్మ పాపం, ఇన్ని పాపాలు చేసినటువంటి వ్యక్తి ఆ పరిశుద్ధుడైన దేవుని దృష్టికి నిర్దోషి ఎలా అవుతాడు? హౌ ఎలా అవుతాడు? ఇప్పుడు దాకా మనం చూసాం. నీతిమంతులుగా తీర్చబడటం ఎందుకు అవసరం అంటే, ఒకటి, మానవులందరూ పాపులే. రెండవది, పాపము దేవుని శిక్షని మనకి తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పాపమే చేసినటువంటి మనము, దోషులమైన మనం ఎలా మారాలి? ఇప్పుడు దేవుని దృష్టికి నిర్దోషిగా మారకపోతే ఏమైంది? దేవుని దృష్టి నిర్దోషిగా మారకపోతే ఏమైపోతుంది? పాపం వల్ల జీతం ఏంటి? మరణం. ఈ లోకంలో ఉన్నంత కాలం మనం భయంతో గడుపుతాం. రెండవది, బానిసగానే జీవిస్తాం. మూడవది, అవమానకరమైన జీవితం జీవిస్తాం. నాలుగవది, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాం. చివరికి దేవుని శిక్షకి గురవుతూ ఉంటాం. గుడ్ న్యూస్ ఏంటంటే, నీవేవి బాధపడాల్సిన అవసరం లేదు. నీతిమంతులుగా తీర్చబడాలి మనం. ఆ అవసరత ఉందా లేదా చెప్పాలి ఇప్పుడు అందరూ. ఏం లేదా? మరి చెప్పండి, ఉందా లేదా? మీరు అందరూ టిఫిన్ చేయలేదు అనుకుంటున్నా నేను, అందుకే మీ వాయిస్లు బయటకు రావట్లే. ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి, ఉందా లేదా? ఉంది. తప్పనిసరిగా మనం నీతిమంతులుగా ఏం చేయాలి? తీర్చబడాలి. ఓకే, ఇప్పుడు దాకా మనం 2 చూసాం. ఒకటి, నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఏంటి? రెండవది, నీతిమంతులుగా తీర్చబడవలసిన అవసరత ఏమిటి అనే 2 విషయాల్ని ఇప్పుడు దాకా మనం చూసాం. ఇప్పుడు 3వ విషయాన్ని మనం చూద్దాం.
నంబర్ 3, దేవుడు మానవులను నీతిమంతులుగా ఎలా ప్రకటిస్తాడు? హౌ? మొట్టమొదటిది వాట్, రెండవది వై, మూడవది హౌ. వాట్ ఈజ్ జస్టిఫికేషన్? అసలు జస్టిఫికేషన్ అంటే ఏంటి? రెండవది వై వీ నీడ్ జస్టిఫికేషన్. నీతిమంతులుగా తీర్చబడడం మనకు ఎందుకు అవసరం? అంతవరకు చూసాం. ఇప్పుడు ఎలా దేవుడు మానవులమైన మనల్ని, పాపి అయిన మానవుణ్ణి నీతిమంతుడుగా ఎలా తీరుస్తాడు? హౌ? ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దేవుడు ఎలా తీర్చాలో అనుకున్నాడో ఇప్పుడు మనం చూద్దాం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా? సొల్యూషన్ ఏంటంటే, దీనికి పరిష్కారం క్రీస్తు యొక్క శిలువ. క్రీస్తు యొక్క శిలువ మరణం. ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ ద సోల్స్ సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లం. ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము మనల్ని ఎలా మార్చింది? నీతిమంతులుగా మార్చింది. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము మనల్ని, చెప్పండి, ఎలా మార్చింది? నీతిమంతులుగా మార్చింది. యేసు ప్రభు యొక్క మరణాన్ని ఏమంటారంటే సబ్స్టిట్యూట్ అంటారు. ఈ మాట ఇంగ్లీష్లో రాసుకోండి. సబ్స్టిట్యూట్ డెత్. దట్ మీన్స్ బదులుగా మరణించుట. సబ్స్టిట్యూట్ అంటే బదులుగా. నిజానికి నేను మరణించాలి శిలువ మీద, నాకు బదులుగా ఎవరు మరణించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణం, ఆయన శిలువ మీద చేసినటువంటి ఆ త్యాగం నన్ను, పాపినైన నన్ను ఎలా మార్చింది? ఇప్పుడు నీతిమంతులుగా మార్చింది. నీతిమంతులుగా మార్చింది. నిజానికి ఇది ఒక పెద్ద సమస్య అండి. గాడ్, దేవుడి గురించి మనం ఆలోచన చేద్దాం ఇక్కడ. హూ ఈజ్ గాడ్? దేవుడు ఎవరు? గాడ్ ఈజ్ జస్ట్, నీతిమంతుడు. రెండవది గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ గలవాడు. రాసుకోవాలా? గాడ్ ఈజ్ జస్ట్, దేవుడు ఎవరు? నీతిమంతుడు, న్యాయాధిపతి. ఒక మాటలో చెప్పాలంటే, కరెక్ట్గా చెప్పాలంటే, నీతిమంతుడు అనే పదం కంటే న్యాయాధిపతి అని రాసుకోండి. గాడ్ ఈజ్ జస్ట్, గాడ్ ఈజ్ జడ్జ్. దేవుడు న్యాయాధిపతి, నీతిమంతుడు, నీతి గల న్యాయాధిపతి దేవుడు. దేవునికి రెండో లక్షణం కూడా ఉంది. ఏంటి రెండో లక్షణం? గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఎవరు? ప్రేమ గలవాడు. ఒకసారి చెప్పండి దేవుని యొక్క రెండు లక్షణాలు. నంబర్ 1, గాడ్ ఈజ్ జస్ట్. దేవుడు ఎవరు? నీతి గల న్యాయాధిపతి. రెండో లక్షణం ఏంటి? దేవుడు ఎవరు? గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ గలవాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ కోర్టులో పాపి నిలబడి ఉన్నాడు, అది సిన్నర్ ఉన్నాడు. దేవుడు ఒక న్యాయాధిపతిగా పాపిని ఏం చేయాలి? శిక్షించాలి. రాసుకోండి ఆ మాట. దేవుడు ఒక న్యాయాధిపతిగా, రాసుకోవాలి కింద, పాపిని తప్పనిసరిగా శిక్షించాలి. నో డౌట్. దేవుడు ఒక న్యాయాధిపతిగా పాపిని ఏం చేయాలి? తప్పనిసరిగా, చెప్పండి, శిక్షించాలి.
దాని కింద రాసుకోండి. అయితే దేవుడు ఒక ప్రేమ గలవాడుగా పాపిని శిక్ష నుండి తప్పించాలి. బ్రాకెట్లో క్షమించాలి. ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ పాపి నిలబడి ఉన్నాడు. ఈ పాపి కోర్టులో నిలబడి ఉన్నాడు, జడ్జి పైన ఉన్నాడు. ఈ పాపి కంపల్సరీ ఈ పాపిని ఏం చేయాలి చెప్పండి అందరూ? శిక్షించాలి. ఎందుకని ఈయన ఎవరు? జడ్జ్, న్యాయాధిపతి. రెండవది, దేవుడు న్యాయాధిపతి మాత్రమే కాదు, ఆ నిలబడ్డవాడు ఎవడనుకున్న బోన్లో ఈయన కొడుకే. అంటే ఆయన ఈయనకేమవుతాడు? తండ్రి. ఒక ప్రేమ కలిగిన తండ్రిగా వాడిని ఇప్పుడు ఏం చేయాలి? కంపల్సరీ శిక్ష నుండి తప్పించాలి. ఒకవేళ ఈ న్యాయాధిపతి నిలబడి ఈ నేరస్తుడిది తప్పేం లేదు, ఇతను విడుదల చేస్తున్నామన్నాం అనుకోండి, అందరూ అంటారు చూసావా ఎంత మోసమో, వాళ్ళ కొడుకు కాబట్టి ఏం చేశాడు? నిర్దోషాన్ని తీర్పు తీర్చాడు. అదే మనల్ని అటు చేస్తాడా? అప్పుడు దేవుడు నీతి గల న్యాయాధిపతి అవుతాడా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి అవుతాడా? అన్యాయస్తుడు అవుతాడు. కానీ దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు, ఆయన నీతిగల న్యాయాధిపతి. ఈ సమస్యని ఎలా పరిష్కరించాడో ఇప్పుడు మనం చూద్దాం. ఎలా పరిష్కరించాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. రాసుకోండి, తన కుమారుడైన యేసుక్రీస్తుని ఏం చేశాడు? ఈ లోకానికి పంపించాడు. God sent his only son. ఎవరిని పంపించాడు? ఇప్పుడు యేసుక్రీస్తుని పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే పాపి అయినటువంటి మానవునికి రావాల్సిన శిక్షను యేసు ప్రభు వారు శిలువ మీద ఏం చేశాడు? భరించాడు. నిజానికి యేసు ప్రభు ఏ పాపం చేయలేదు. పాపం చేసిందేమో మానవుడు, శిక్ష అనుభవించింది ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఈయన ఎవరంటే యేసుక్రీస్తు. ఈయన ఎవరంటే పాపి. ఈ పాపానికి వచ్చే శిక్ష అంతా ఎవరు భరించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ శిక్షను ఏం చేశాడు? భరించాడు. చెప్పండి, మానవుని యొక్క పాప శిక్షని భరించింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. రాసుకోండి ఆ మాట. మానవుని యొక్క పాప శిక్షను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, రాసుకోవాలి ఇదంతా. మానవుని యొక్క పాప శిక్షను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో భరించాడు. సిలువలో ఏం చేశాడు? భరించాడు. దాంతో ఇప్పుడు పాపికి శిక్ష ఏమైపోయింది? తొలగిపోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాపి ఫ్రీ అయిపోయాడు అన్నమాట. శిక్ష తొలగిపోయింది అంతే. అప్పుడు ఈ పాపి ఎలా అయిపోయాడు? నిర్దోషిగా మారిపోయాడు. పాపి నిర్దోషిగా మారిపోయాడు. ఒకసారి దీన్ని ఒక పిక్చర్ రూపంలో మనం చూద్దాం. ఇక్కడ రాసుకోండి, బొమ్మ వేసుకోండి. పాపి, ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఒకసారి చూడండి అందరూ, పాపము యొక్క శిక్ష అంతానేమో యేసుక్రీస్తు భరించాడు. పాపం యొక్క శిక్ష అంతా, పాపి యొక్క శిక్ష అంతా ఎవరు భరించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మళ్ళీ ఇటు నుంచి రండి, యేసుక్రీస్తు యొక్క నీతి పాపికి ఆపాదించబడినది. యేసుక్రీస్తు యొక్క నీతి పాపికి ఏం చేయబడింది? ఆపాదించబడింది. మానవుని యొక్క పాపమేమో యేసు మీద పడింది. యేసు యొక్క నీతి ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు పాపి మీదకి వచ్చింది. అప్పుడు పాపి ఏం చేశాడంటే, దేవుడు ఈ పాపిని నీతిమంతుడుగా చూశాడు. మళ్ళీ ఒకసారి చెప్తాను, రాసుకోనండి. మానవుని యొక్క పాపము యేసు మీద పడి యేసు ఆ శిక్షను ఏం చేశాడు? భరించాడు. మరి యేసుక్రీస్తు యొక్క నీతి ఎవరికి ఆపాదించబడింది? పాపి అయిన మానవునికి ఆపాదించబడింది. అది కూడా ఏ పాపి అంటే యేసునందు విశ్వాసం ఉంచిన పాపికి, అందరికి కాదండి. ఎవరైతే ఈ పాపి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడో అప్పుడు యేసు యొక్క నీతి ఈ పాపికి ఆపాదించబడింది. ఇప్పుడు దోషి ఎలా మారిపోయాడో తెలుసా? నిర్దోషిగా మారిపోయాడు. చెప్పండి, దోషి ఎలా మారిపోయాడు? నిర్దోషిగా మారిపోయాడు. నిర్దోషిగా మారిపోయాడు. ఓకేనా? ఓ చిన్న స్కిట్ లాగా చేపిస్తాను నేను. జాన్సన్ ఒకసారి వీడియో తిప్పటి. ఇద్దరు అమ్మాయిలు రండి. బ్లాక్ చున్నీ ఉన్న అమ్మాయి, వైట్ చున్నీ ఉన్న అమ్మాయి. లేచి రావాలి త్వరగా. ఒక్కడ నిలబడినా. ఇంకొక బ్లాక్ చున్నీ ఉన్న అమ్మాయి, ఇంకొకరు రావాలి. భయపడొద్దు. అక్కడే నిలబడినానా? జాగ్రత్త చూడండి, అందరు నా వైపు చూడండి. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? దేవుడు. ఈయన ఎవరు? నీతి గల న్యాయాధిపతి. కొంచెం దూరంగా నిలబడి, అక్కడ నిలబడినాను. అక్కడ పాపి అయిన మానవుడు. అది మొత్తం కప్పుకో, బ్లాక్ చున్నీ. అదంతా సిన్, పాపం అనేది ఆ వ్యక్తి మొత్తం నింపబడింది అనమాట. అర్థమైందా? ఇతని పాపి అని నేరారోపణ చేసేది ఎవరంటే ఇద్దరు. ఒకటి సైతాను, రెండు మనస్సాక్షి. ఇదిగో ఈమె నేరం మోపుతుంది. దేవుడు చెప్తుంది, దేవా ఈమె పాపి 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 పాపి, ఈమె ఖచ్చితంగా నరకానికి వెళ్ళాల్సింది. ఆమెలో ఉన్న మనస్సాక్షి కూడా చెప్తుంది, ఈమె పాపి ఈమె పాపి, ఈమె ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? నరకానికి వెళ్తా ఉంది. ఇది కోర్టు సీన్ అన్నమాట. లాయర్ వాదిస్తూ ఉన్నాడు. నేరారోపణ జరుగుతూ ఉంది. ఎవరి మీద? మానవుడి మీద. నిజమే, మానవుడు పాపే, జన్మ పాపి. రెండోది కర్మ పాపి. తెలుసో తెలియక ఎన్నో పాపాలు చేశాడు. భయపడి వణిగిపోతున్నాడు. కోర్టులో ముద్దా ఏమైపోతాడు? వణిగిపోతూ ఉంటాడు. ఇంతలోకి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చి అన్నాడు, అవును ప్రభువా, ఈమె పాపే. ఈమెవరో పాపే. అయితే నేనేం చేశానో తెలుసా? ఈ పాపానికి సిలువ మీద శిక్ష అనుభవించాను. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే దోషి ఎలా మారిపోయింది? నిర్దోషిగా. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆమెను కౌగిలించుకొని నీ చున్నీ మొత్తం ఆమె కప్పు తీసి, అదిగో చూడండి, బ్లాక్ కనపడకుండా కప్పాల. చూసారా? ఇక్కడున్న తండ్రి అయిన దేవునికి అక్కడ ఎవరు కనపడుతున్నారు? ఒక పాపి ఎలా మారిపోయాడు? పరిశుద్ధునిగా మారిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తామంటే, నువ్వు ఆమెకు ఎదురుగా నిలబడు, ఇటు నా వైపు తిరుగమ్మ, నా వైపు తిరుగు. నువ్వు అక్కడే ఉండు, నువ్వు నా వైపు తిరుగు. నువ్వు అమ్మాయికి ఎదురు ఉండు. ముందు క్షమించు, ముందు ఉండు, నా వైపు తిరుగా. ఇప్పుడు ఆ చున్నీ ఇట్లా వెనకబెట్టు, ఆమె కనపడకుండా నువ్వు తీసుకో. అది రైట్. ఆ బ్లాక్ కనపడకూడదు, నీ వెనకమాల కప్పుకో. ఓకే, అందరూ చూడండి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు పాపిని ఎవరిలో చూస్తున్నాడో తెలుసా? యేసుక్రీస్తు గుండా చూస్తున్నాడు. ఇప్పుడు వెనకున్నటువంటి పాపి
దేవుడికి కనబడతలా. ఎవరు కనపడుతున్నారు దేవుడికి? ప్రభు అయినా యేసుక్రీస్తు కవర్ చేసిందన్నమాట. ఇప్పుడు ఆ పాపి దేవునికి ఎలా కనపడుతున్నాడో తెలుసా? నిర్దోషిగా కనపడుతున్నాడు. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదిగో చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణము, ఆయన చేసిన శిలువ త్యాగంలో ఆమె విశ్వాసం ఉంచి, యేసునందు విశ్వాసం ఉంచి యేసు సన్నిధికి ఆమె వచ్చింది కాబట్టి దేవుడు ఆ వెనకున్నటువంటి పాపిని ఎలా చూస్తున్నాడు? దోషిగానా నిర్దోషిగానా? నిర్దోషిగా చూస్తున్నాడు. సైతాను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అయిపోయింది కోర్టు సీన్. వెరీ గుడ్. ఒకసారి ముగ్గురికి గట్టి క్లాప్స్ కొట్టండి. ఇదండి సిలువలో జరిగినటువంటి కార్యం. ఇది సిలువ మీద జరిగినటువంటి కార్యం. ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నా. పాపి నీతిమంతుడిగా మారడానికి ఏం చేశాడు? ఏమైనా మంచి క్రియలు చేశారా? నోటితో చెప్పాలా, తలకాయతో చెప్తున్నారు అందరూ. ఇట్లా అంటున్నారు. చెప్పాలా? పాపి నీతిమంతుడిగా మారడానికి ఏమైనా మంచి క్రియలు చేశారా? గట్టిగా చెప్పండి. ఏమి చేయలా. అయినా సరే ఎలా మారిపోయాడు దేవుని దృష్టిలో? నీతిమంతులుగా మారిపోయాడు. ఎవరిని బట్టి? ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి. ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఒక పాపి నీతిమంతుడిగా మారిపోయాడు. ఒక దోషి నిర్దోషిగా మారిపోయాడు. దీని వెనక పనిచేసింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం అందరం ఎవరం? పాపులమా నీతిమంతులమా? చెప్పాలా, గట్టిగా చెప్పాలా? అయినా అర్థం కాలేదా? చెప్పండి. పాపులమా నీతిమంతులమా? నీతిమంతులం. దేన్ని బట్టి మనం నీతి కార్యాలు చేస్తున్నామా? అందుకనే కాదు. మరి దేన్ని బట్టి? ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి పాపినైన నేను నీతిమంతుడిగా మారిపోయాను. ఇప్పుడు నేను నా అంత నీతిమంతుడు ఎవరు లేరు ఈ ఊరిలో అనడానికి అవకాశం ఉందా? లేదు. అతిశయించడానికి అవకాశం లేదు. దేవుని ఆరాధించడం తప్ప, దేవుని వర్షిప్ చేయడం తప్ప అతిశయించడానికి ఏమి కూడా లేదు. ఇప్పుడు దాకా మనం వేసిన స్కిట్ని బైబిల్లో మనం ఇప్పుడు చూద్దాం ఎక్కడ రాయబడిందో. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 20 నుంచి 26 వచనాల వరకు ఉన్న భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ బొమ్మ వేసుకున్నారా? చెడిపోయిన ఇది రోమాపత్రిక అందరూ తీర్చి చూడాలి. హెడ్డింగ్ పెట్టుకోండి, నీతిమంతులుగా తీర్చబడుట. రోమాపత్రిక 3వ అధ్యాయం 20 నుండి 26 వచనాల్లో ఈ ఫ్యాక్ట్ని పౌలు డిస్కస్ చేశాడు. మీ నోట్స్ని ఇప్పుడు 2 భాగాలుగా చేసుకోండి. నంబర్ 1, నీతిమంతులుగా తీర్చబడటానికి మూలం ఎవరు? సోర్స్ అంటారు ఇంగ్లీష్లో. నీతిమంతులుగా తీర్చబడటానికి హూ ఈజ్ ద సోర్స్? చదవండి ఒకసారి 24వ వచనం. అందరూ బైబిల్ తీసి చూడాలి. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు, అదుగో దేని చేతంట? అందరూ చెప్పండి గట్టిగా. ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని. ఈ వచనం మొత్తం అండర్లైన్ చేయాలి, దీన్ని కంఠస్థం చేయాలి. ఈ వచనాన్ని 3వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నా నేను. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే.
మూలం ఎవరు అంటే కేవలం దేవుని కృప. రాసుకోండి యువతల. మూలం ఎవరు? 24వ వచనంలో ఎవరంట? దేవుని కృప. అంతేగాని మన క్రియలను బట్టి కాదు, మనం చేసిన మంచి పనులను బట్టి కాదు నీతిమంతులుగా మనం తీర్చబడింది. దేన్ని బట్టి మరి? దేవుని కృపను బట్టి. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. రెండవది గ్రౌండ్, ఆధారం ఏమిటి? నీతిమంతులుగా తీర్చబడటానికి ఆధారం ఏమైనా ఉన్నదా? గ్రౌండ్. నీతిమంతులుగా తీర్చబడటానికి ఆధారం ఏమైనా ఉన్నదా? 24వ వచనంలో ఉంది ఆధారం. చదవండి 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి, అదిగో విమోచనము ద్వారా. రాసుకోండి, ఆధారం ఏంటంటే క్రీస్తు యొక్క విమోచన. విమోచన అంటే విడుదల. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన విమోచన కార్యము ద్వారా మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం చేసిన కార్యం కాదు, కార్యం చేసింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. బికాజ్ ఆఫ్ క్రైస్ట్ వర్క్ ఆన్ ద క్రాస్, సిలువ మీద ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం ద్వారా, విమోచన కార్యము ద్వారా మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. నెక్స్ట్ 4వది మీన్స్, మార్గము. మరి నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏమిటి మార్గం? ఈ లోకంలో పాపులందరూ నీతిమంతులుగా తీర్చబడతారా? ఎవరు తీర్చబడతారు? 24వ వచనం చూడండి ఎలా మొదలైందో. వచనం 24. అదిగో నమ్మువారు, దాంతోనే మొదలుపెట్టాడు. దేంతో మొదలుపెట్టాడు ఆ వచనాన్ని? నమ్మువారు. ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు ఉంచే విశ్వాసము ద్వారా ఎలా తీర్చబడతాం? నీతిమంతులుగా తీర్చబడతాం. 4 స్వభావము. స్వభావం అనగా నేచర్. నీతిమంతులుగా తీర్చబడటం అనే దాని గురించి, దాని స్వభావం ఏంటి? చూడండి 24వ వచనం మళ్ళీ చదవండి. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా, అదిగో నీతిమంతులని ఏం చేయబడుతున్నాం? మనం తీర్చబడుతున్నాం. దేవుడు ప్రకటిస్తున్నాడు కోర్టులో. వాదోపవాదాలు విన్న తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పాపి కొరకు సిలువలో శిక్ష అనుభవించాడు గనుక ఈ దోషిని నిర్దోషిగా ప్రకటిస్తున్నాం అని ప్రకటన చేశాడు. ఎవరు? జడ్జి గారు. అందరూ చప్పట్లు కొట్టారు. ఇప్పుడు కొట్టండి. చూసావు, ఇప్పుడు దోషి ఏమైపోయాడు? నిర్దోషి అయిపోయాడు. వాదోపవాదాలు విన్న తర్వాత ఇద్దరు వాదిస్తున్నారు. ఇటేమో సైతాన్ అన్నాడు, అదిగో వీడు పాపి, వీడు ఘోర పాపి అన్నాడు. ఎవరు? సైతాన్. మనస్సాక్షి కూడా నేరారోపణ చేస్తుంది. వీడు పాపి, వీడు పైకి చాలా మంచోడు కానీ వీడు బహుదుర్మార్గుడు. ఈ అమ్మాయి బాగా పాటలు పాడుతుంది కానీ బైబిల్ బాగా చదువుద్ది కానీ అబ్బో చాలా ఘోరం పాపాలు చేస్తుంది అని చెప్తుంది. ఎవరు? మనస్సాక్షి. మనస్సాక్షి చేసే నేరారోపణ, సైతాన్ చేసే నేరారోపణలకు ధీటుగా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, అవును నిజమే, పాపే, ఈయన పాపే, కానీ ఈ పాపం కోసం సిలువలో నేను ఏం చేశాను? శిక్షను అనుభవించాను. ఈ వ్యక్తి నాయందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఇతను చేసిన ప్రతి పాపాన్ని నేను క్షమిస్తున్నా అనగానే తండ్రి అయిన దేవుడు ఆ దోషిని ఏమని ప్రకటించాడు? నిర్దోషిగా ప్రకటించాడు, నీతిమంతుడిగా ప్రకటించాడు. ఇదండి టేబుల్. ఒకసారి టేబుల్ మొత్తం చూద్దాం. నీతిమంతులుగా తీర్చబడటం అనేది దానికి మూలం ఎవరు? దేవుని కృప. దానికి ఆధారం ఏంటి?
క్రీస్తు చేసిన విమోచన. దానికి మార్గం ఏంటి? నీతిమంతులుగా తీర్చబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దాని స్వభావం ఏంటంటే నీతిమంతులుగా మనం ఏం చేయబడ్డాం? అల్టిమేట్గా ప్రకటించబడ్డాం, తీర్చబడ్డాం. ఇక్కడ ఒక చిక్కు ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నని మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. ఓకే, బోర్డు తిడిపోయినా టేబుల్ వేసుకున్నారు కదా అందరూ? రైట్. 2 వచనాలు మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఇలా రాసుకోండి. మొట్టమొదట పౌలు. బైబిల్ తీసారా అందరూ? ఇది చాలా ఇంపార్టెంట్ వచనం, అందరూ బైబిల్ తీసి చూడాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలు చదవండి. మీరు విశ్వాసము ద్వారా, విశ్వాసము ప్లస్ కృప = రక్షణ అంటున్నాడు. ఎవరు చెప్పండి? ఎవరన్నారు ఆ మాట? పౌలు. ఎఫెసీ పత్రిక రాసింది పౌలు. మీరు విశ్వాసము ద్వారా, చూస్తున్నారా బైబిల్లో, కృప చేతనే ఏం చేయబడ్డారు? రక్షింపబడ్డారు. తర్వాత మాట చదవండి. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అదిగో అది క్రియల వలన కలిగినది, క్రియల వలన కలిగినది కాదు. ఇదంతా రాసుకోవాలి బోర్డు మీదది. క్రియల వలన కలిగినది కాదు. కనుక ఎవడును అతిశయించాల్సిన అవసరం లేదు. చెప్పండి. పౌలు గారు ఏమంటున్నాడు? రక్షణ ఎలా వచ్చింది? దేవుని యందు మనము విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని కృప వలన మనకేమొచ్చింది? చెప్పాలి అందరూ. చూస్తున్నారా అందరూ? బోర్డు వైపు చూడండి ఒకసారి. లుక్ ఎట్ బోర్డ్. రక్షణ ఎలా వచ్చిందంటే విశ్వాసము ద్వారా, మరియు కృప వలన వచ్చింది. దేని ద్వారా రాలేదు? క్రియల వలన రాలా. మనం చేసిన మంచి క్రియల వలన రక్షణ మనకు రాలేదు. నేను చాలా మంచివాడిని కాబట్టి దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు అని నేను ఇక్కడ చెప్పాను అనుకో, మీరు అందరూ ఏమంటారు? ఎస్ అంటారా, నో అంటారా? ఏం అర్థం కాలేదా? మళ్ళీ చెప్తున్నా. నేను మీ అందరికంటే చాలా మంచివాడిని కాబట్టి దేవుని దృష్టిలో నేను ఎవరిని ఇప్పుడు నీతిమంతుడిని అని నేను ప్రకటన చేస్తున్నా. మీరందరూ దానికి ఏమంటారు? ఎస్ ఆర్ నో? మళ్ళీ గట్టిగా చెప్పాలా? నో, నేను నీతిమంతుడిని కాదు. దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యందలి నేను విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ అప్పుడు నాకు వచ్చింది. ఇప్పుడు ఇంకొక థియోలాజియన్ దగ్గరికి వెళ్దాం మనం. ఈయన ఒక థియోలాజియన్, ఈయన ఒక వేదాంత పండితుడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఇంకొక వేదాంత పండితుడు ఉన్నాడు, ఆయన పేరు యాకోబు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. 2వ థియోలాజియన్ పేరేం పేరు? 2వ వేదాంత పండితుడు ఎవరు? యాకోబు గారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. అందరూ బైబిల్ తీసి చూడాలి. 26వ వచనం. ఈసారి ఏమంటాడో చూద్దాం మనం. అందరూ బైబిల్ తీసారా? పెన్నుతో అండర్లైన్ చేయండి. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో అలాగే, అదిగో క్రియలు లేని విశ్వాసము మృతం. పౌలు ఏమంటున్నాడంటే, నువ్వు రక్షణ పొందాలంటే విశ్వాసం ఉంటే చాలు, క్రియలు అవసరం లేదు. యాకోబు ఏమంటున్నాడు? లేదు లేదు లేదు,
క్రియలు లేని చెప్పండి విశ్వాసం మృతం. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా లేదా? ప్రాబ్లం అర్థమైందా మీకు? పౌలు గారు ఏమంటున్నాడు? రక్షణ పొందాలంటే విశ్వాసం ఉంటే చాలు, అవునా? యాకోబు గారు ఏమంటున్నాడు? క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నాడు. ఏంటి మన ప్రాబ్లం ఏంటి? వీళ్ళిద్దరూ సామాన్యులుగా, ఇద్దరు వేదాంత పండితులే, ఇద్దరు పరిశుద్ధాత్మ చేత ఏం చేయబడ్డారు? ప్రేరేపించబడే వ్రాశారు. క్రియలు అవసరంలా, విశ్వాసం చాలు. క్రియలు తప్పకుండా కావాలి. ఎవరంటున్నారు? యాకోబు. ఇదంతా పౌలు వర్గం అనుకోండి, ఇదంతా యాకోబు వర్గం అనుకోండి. మీరు అందరూ ఏమంటారు చెప్పండి? ఏకంఠంతో చెప్పండి, విశ్వాసం చాలు అనండి. అందరు పెద్దగా అరవండి, విశ్వాసం చాలు. మళ్ళీ అరవండి, మీరు అరవండి. క్రియలు లేని విశ్వాసం వేస్ట్ వేస్ట్ వేస్ట్. రెండు వర్గాలు. వీళ్ళేమో విశ్వాసం చాలు, క్రియలు అవసరం లేదు, అవసరం లేదు. యాకోబు పార్టీ ఏమన్నారు ఇప్పుడు? లేదు లేదు, క్రియలు తప్పకుండా కావాలి, క్రియలు లేకపోతే విశ్వాసం వ్యర్థం. మరి ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడే రాశారు. ఎప్పుడైనా వచ్చిందా మీకు ఈ సందేహం? బైబిల్ చదివిన వాళ్ళు ఎవరికైనా వచ్చిందా? సీనియర్స్కి రావాలా, జూనియర్స్ కంటే రాదు, అంత లోతుకి వెళ్ళలేదు వాళ్ళు. ఎవరికైనా సీనియర్స్కి వచ్చిందా ఈ సందేహం? వాళ్ళు ఆడదాకా మేము బాగాలేదంటారా? ప్రాబ్లమా కాదా ఇది? చెప్పరేందండి? చెప్పమన్నా చెప్పండి. ప్రాబ్లమా కాదా? చాలా పెద్ద ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం. ఫస్ట్ టైం నేను బైబిల్ చదివినప్పుడు నాకు పెద్ద ప్రాబ్లం అనిపించింది. ఇదేంద్రా, ఈయన కూడా చెప్తాడు, ఈయన కూడా చెప్తాడు, వీళ్ళందరికీ పడదయింది. వీళ్ళు ఈయనేం చెప్తున్నాడు, ఈయనేం చెప్తున్నాడు అని. తర్వాత అర్థమైంది కథ ఏంటో. ఇప్పుడు చెప్తా సొల్యూషన్ ఏంటో చెప్తా వినండి. సొల్యూషన్ ఏంటంటే, నిజానికి వీళ్ళిద్దరు చెప్పేది కరెక్టే. ఎవరు చెప్పేది? పౌలు గారు చెప్పేది, యాకోబు గారు ఇద్దరు చెప్పేది కరెక్టే. పౌలేమో రక్షణకు ముందు సంగతి చెబుతున్నాడు. రాసుకోండి. పౌలు చెప్పేది దేని ముందు సంగతి? రక్షణకు ముందు. యాకోబు చెప్పేది రక్షణ తర్వాత. నువ్వు రక్షింపబడిన తర్వాత తప్పకుండా ఏం చేయాల్సిందే? క్రియలు చేయాల్సిందే. రక్షణకు ముందు క్రియలు అవసరం లేదు. ఈ సమస్యకు పరిష్కారం అది. ఇద్దరూ మాట్లాడుతున్నారు. ఒక ఆయనేమో రక్షణకు ముందు సంగతి చెప్తున్నాడు, ఇంకొక ఆయనేమో రక్షణ పొందిన తర్వాత సంగతి చెప్తున్నాడు. రక్షణకు ముందు సంగతి చెప్తున్నాడు. నువ్వు రక్షణ పొందాలంటే, నీతిమంతులుగా తీర్చబడాలంటే పౌలు వర్గం అంతా ఏం చెబుతుందంటే, పౌలు ఏమంటున్నాడంటే, నువ్వు మంచి క్రియలు చేయాల్సిన అవసరము లేదు. సిలువలో యేసు ప్రభు చేసిన సిలువ కార్యము మీద నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, నీకు రక్షణ వస్తుంది. యాకోబు ఏమంటున్నాడంటే, నువ్వు రక్షణ పొందిన తర్వాత, అర్థమైందా, ఈ విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు తప్పనిసరిగా నీతి క్రియలు చేయాల్సిందే. ఒకవేళ నీతి క్రియలు చేయకపోతే నీ విశ్వాసం ఏమవుద్ది? వ్యర్థమవుతుంది, మృతమవుతుంది అంటున్నాడు. అర్థమైంది? ఇప్పుడు ఈ ప్రాబ్లంకు పరిష్కారం ఏంటంటే, పౌలు రక్షణకు ముందు సంగతి మాట్లాడుతున్నాడు, యాకోబేమో రక్షింపబడిన తర్వాత సంగతి మాట్లాడుతున్నాడు. మనమందరం రక్షింపబడ్డాం, మారు మనసు పొందాం. కాబట్టి తప్పనిసరిగా ఈ లోకంలో మనం ఏం చేయాలి? సత్క్రియలు చేయాల్సిందే. దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఒకవేళ సత్క్రియలు చేయకపోతే మన రక్షణ సరైంది కాదు. ఇప్పుడు రాసుకోండి, స్టేట్మెంట్ రాసుకోండి. రక్షింపబడటానికి ముందు రక్షణ పొందుటకు సత్క్రియలు చేయవలసిన అవసరం లేదు. రక్షణ పొందుటకు సత్క్రియలు చేయవలసిన అవసరం లేదు. కానీ రక్షణ పొందిన తరువాత, ఎప్పుడు? రక్షణ పొందిన తరువాత
తప్పనిసరిగా సత్క్రియలు చేయాల్సిందే. తప్పనిసరిగా సత్క్రియలు చేయాల్సిందే. తప్పనిసరిగా సత్క్రియలు చేయాల్సిందే. ఎవరైనా ఒక లేచి నిలబడి ఈ స్టేట్మెంట్ చదవండి. త్వరగా. ఎవరైనా చెప్పగలరా ఈ మాట? ఒక మాటే కదా. రక్షణ పొందడానికి సత్క్రియలు చేయవలసిన అవసరం లేదు. కానీ రక్షణ పొందిన తరువాత ఏం చేయాలి? తప్పనిసరిగా సత్క్రియలు. ఎవరు చెప్తారు? తీసి నిలబడి చెప్పండి. మీరు రాసుకున్నదే చెప్పండి, చూడకుండా అప్పచెప్పండి అంటున్నాను నేను. బాయ్స్లో ఒకళ్ళు, గర్ల్స్లో ఒకళ్ళు చెప్పండి త్వరగా. నువ్వు రాసుకోలేదా? నువ్వు రాసుకున్నావు, చదువు మరి. రక్షణకు సత్క్రియ చేయాల్సిన అవసరం లేదు. కేవలం విశ్వాసం ఉంచితే చాలు. ఏమొస్తుంది? రక్షణ. రక్షణ పొందిన తర్వాత తప్పనిసరిగా సత్క్రియలు. ఒకళ్ళు చేయకపోతే ఏమైంది? చేయకపోతే మన రక్షణ అసలు రక్షణే కాదు. కూర్చోండి. అర్థమైందా? మన రక్షణ నిజమైన రక్షణ కాదు. నిజమైన రక్షణ సత్క్రియలను చేసేలా చేస్తుంది. ఆ మాట రాసుకోండి. నిజమైన రక్షణ సత్క్రియలు చేసేలా చేస్తుంది. నిజమైన రక్షణ సత్క్రియలు చేసేలా చేస్తుంది. ఇప్పుడు ఇంకో హెడ్డింగ్ పెట్టుకోండి. నీతిమంతులుగా తీర్చబడుట యొక్క ఫలితాలు. రిజల్ట్ ఆఫ్ జస్టిఫికేషన్. రిజల్ట్ ఆఫ్ జస్టిఫికేషన్. రిజల్ట్ ఆఫ్ జస్టిఫికేషన్. ఇవన్నీ కూడా ఒక ప్యాసేజ్లో మనం చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలలో నీతిమంతులుగా తీర్చబడటం వల్ల వచ్చేటువంటి ఫలితాల గురించి మనం చూద్దాం. నంబర్ 1, దేవునితో సమాధానము. చదవండి ఎవరైనా. 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, అండర్లైన్ చేయండి, దేవునితో ఏం చేయబడ్డాం? సమాధానపరచబడ్డాం. దట్ ఈస్ ద ఫస్ట్ రిజల్ట్. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా మనకు వచ్చిన మొట్టమొదటి ఫలితం ఏంటి? దేవునితో ఏమొచ్చింది మనకి? అంతకుముందు దేవునికి మనం శత్రువులం, పాపం చేసి దేవుని నుంచి దూరం అయిపోయాం. ఇప్పుడు దేవునితో సంబంధం ఏమైంది? మళ్ళీ కుదిరింది. అంతకుముందు దేవుణ్ణి దేవా దేవా అని పిలిచేవాళ్ళం, ఇప్పుడు దేవుణ్ణి తండ్రి తండ్రి అని పిలుస్తున్నాం. అంటే సంబంధం ఏమైంది? మారిపోయింది. సమాధానం వచ్చింది దేవునితోటి. 2, దేవుని కృపలోకి ప్రవేశం. దేవుని కృపలోనికి ప్రవేశం. రోమాపత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు, అదిగో మనం కృపలో ఏం చేసామంట?
ప్రవేశించాం. ఇంతకుముందు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భయం, ఇప్పుడు దేవుని దగ్గరికి ధైర్యంగా నిర్భయంగా మనం వెళ్ళిపోతాం అన్నమాట. అర్థమైందా? యేసుప్రభు వారు సిలువలో మరణించినప్పుడు దేవాలయపు తెర ఏమైంది? రెండుగా చిరిగింది. అంతకుముందు ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి అతి పరిశుద్ధ స్థలంలోకి. ఇప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు దేవుడి దగ్గరికి నీ గురించి పక్కోళ్ళు ప్రార్థన చేయాల్సిన అవసరంలా, నువ్వు నేరుగా ప్రార్థన చేయవచ్చు. ఎవరికి? దేవునికి. అంతకుముందు అయితే నువ్వు వెళ్ళి యాజకుడు చెప్పాలా, యాజకుడు పోయి ఎవరికి చెప్పాలా? దేవుడికి చెప్పాలి. ఇప్పుడు మీడియేటర్ అవసరంలా. చక్కటి మాట ఉంది 1 తిమోతి పత్రికలో, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే. ఎక్కడుంది ఆ మాట? చూడండి 1 తిమోతి 2వ అధ్యాయం. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఏమైనా కష్టం వస్తే, బాధ వస్తే, నీ పాపాలు ఒప్పుకోవాలంటే నువ్వు పోయి ఇంకొకళ్ళు చెప్పడం, వాళ్ళు పోయి దేవుడికి చెప్పడం లేదు. ఇక డైరెక్ట్గా నువ్వే నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవచ్చు. డైరెక్ట్గా నీ సమస్యని ఎవరితో చెప్పుకోవచ్చు? దేవునితో చెప్పుకోవచ్చు. పాపం కేథలిక్ సహోదరులు చెప్తూ ఉంటారు, మరియమ్మ గారు దయచేసి మా గురించి యేసు వారికి చెప్పండి అంటారు. అంటే ఇప్పుడు వీళ్ళకి యేసుకి మధ్యలో ఎవరున్నారు? మధ్యవర్తి మరియమ్మ. నిజానికి బైబిల్ ఏం చెప్తుంది? దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు. అందుకే మనం ప్రార్థన ముగింపులు ఏమని చేస్తాం? యేసు నామములో ఈ మనవులు అడుగుతున్నాను తండ్రి. నాకైనా నేను డైరెక్ట్గా రావట్లేదు, ఎవరి ద్వారా వస్తున్నాను? యేసు ద్వారా. నో మీడియేటర్. జోసఫ్ గారు మా గురించి కొంచెం చెప్పండి ప్రభుల వారికి, దయచేసి కొంచెం చెప్పండి. నో రికమెండేషన్స్, డైరెక్ట్ యాక్సెస్ వచ్చేసింది. దేవుని కృపలోకి వెళ్ళేటువంటి యాక్సెస్ మన అందరికీ వచ్చేసింది. ఒకసారి చప్పట్లు కొట్టి మీ ఆనందాన్ని వ్యక్తం చేయండి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఎవరు మీడియేటర్ అవసరం లేదు. ఈ సత్యాన్ని కనుక మనం తెలుసుకోకపోతే చాలా ఇబ్బందులు పడతాం. బెంగళూరు, కర్ణాటకలో ఒక సంఘటన జరిగింది. కొంతమంది గుర్తుండొచ్చు పెద్దవాళ్ళకి. ఒక ఆమె కేథలిక్ గురువు గారికి ఆమె ఎవరితో పాపం చేసిందో ఆ విషయాలన్నీ చెప్పింది. ఆయన పోయి ఇప్పుడు ఎవరికి చెప్పాలా? దేవుడికి చెప్పాలా? ఏం జరిగిందో తెలుసా? ఆయన బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. నువ్వు పలానా వాళ్ళతో అక్రమ సంబంధంలో ఉన్నావని నేను పోయి మీ ఆయనకు చెప్తా, నువ్వు నా కోరిక తీర్చకపోతే అంటున్నాడు. చూడండి బ్లాక్మెయిల్ ఎలా చేస్తున్నాడు. ఆ అమ్మాయికి తెలియదు ఒక సత్యం. ఏమిటా సత్యం? నేను నా పాపాన్ని డైరెక్ట్గా దేవునికి చెప్పుకోవచ్చు. ఆ సత్యం తెలియక ఒక మీడియేటర్ చెప్పింది. మీడియేటర్ దాన్ని క్యాష్ చేసుకున్నాడు, బెదిరించడం మొదలుపెట్టాడు. తర్వాత ఆ అమ్మాయి కోర్టులో కేసేసింది. ఆ ఫాదర్ని జైల్లో కూడా పెట్టారనమాట. ఇది కర్ణాటకలోనో కేరళలోనో జరిగింది, న్యూస్లో కూడా వచ్చింది. నువ్వు సరైన సిద్ధాంతాన్ని కనుక నమ్మకపోతే, తెలుసుకోకపోతే నువ్వు ఇలా బోల్తా పడే ప్రమాదం ఉంది. కొంతమంది ఇప్పుడు ఈ రోజుల్లో కూడా పలానా ఆయన ప్రార్థన చేస్తే రోగం తగ్గిద్దంట, స్వస్థత వరం ఆయనకే ఉంది కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా బాధ చెప్పుకుంటా. ఆయన పోయి యేసయ్యకి చెప్తాడు, యేసయ్య వచ్చి నా రోగం తగ్గిస్తాడు. నో, స్వస్థత వరం కలిగిన దైవజనుడి దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నీ రోగం ఏంటో డైరెక్ట్గా చెప్పొచ్చు. ఎవరికి? యేసయ్యకి చెప్పొచ్చు. యేసయ్య డైరెక్ట్గా నీ రోగాన్ని తగ్గిస్తాడు. ఒకసారి కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి నాకు. అప్పుడు మేము మంచిర్యాలలో సేవ చేస్తున్నాం. గుంటూరులో ఒక సహోదరుడు ఫోన్ చేసి, అన్నా గుంటూరులో ఒక స్వస్థత వరం కలిగిన దైవజనుడు ఉన్నాడు, మీరు కనుక వస్తే నేను తీసుకెళ్తా, కిడ్నీలో రాళ్ళు ఒక దెబ్బను పోతాయి అన్నాడు. అంటే నేను అక్కడి నుంచి వచ్చి ఈ పాస్టర్కి చెప్తే ఈయన పోయి ఎవరో చెప్తాడు? దేవుడు చెప్తాడంట. అప్పుడు దేవుడు అంటే అప్పుడు దాకా నా రాళ్ళు తీసేయడంట. ఎవరు? దేవుడు. నేనన్నా అవసరం లేదు, డైరెక్ట్గా నేను నా దేవునికి చెప్పుకుంటా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను నా దేవునికి చెప్పుకున్నా, మందులు వాడా, రాళ్ళన్నీ పోయినాయి. వీళ్ళేం చేస్తారు తెలుసా? నేను నీ కొరకు ప్రార్థన చేయాలంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి. దేవుని కృపకి మనం డైరెక్ట్ యాక్సెస్ ఉంది, మనం నీతిమంతులుగా తీర్చబట్టడం ద్వారా. మూడవది ఉగ్రత నుండి రక్షణ. 9-10 వచనాలు. రోమాపత్రిక 5వ అధ్యాయం
9, 10 వచనాలు. కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా దేవునికి స్తోత్రం ఏం చేయబడ్డాం? ఉగ్రత నుంచి రక్షింపబడ్డాం. ఇక నరకం అనేది లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. నీతిమంతులుగా దేవుడు తీర్చిన తర్వాత ఇక మనకి ఉగ్రత అంటూ లేదు. మనం ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తాం. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడ్డారో, మారు మనసు పొందారో, నీతిమంతులుగా తీర్చబడ్డారో వాళ్ళందరూ నరకానికి వెళ్తారా, పరలోకానికి వెళ్తారా? చెప్పాలి ఆన్సర్ గట్టిగా. నీతిమంతులుగా తీర్చబడ్డవారు నరకానికి వెళ్తారా, పరలోకానికి వెళ్తారా? పరలోకానికి వెళ్తారు. నీతిమంతులుగా తీర్చబడిన నువ్వెక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తాను అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఇంకా డౌట్గానే ఉందా? అంటే మీకు ఈ డాక్టర్ని ఏం అర్థం కాలేదా? నువ్వు నీతిమంతులుగా తీర్చబడితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. ఒకసారి ఈ రిజల్ట్స్ చెప్పండి. మొట్టమొదటిది దేవునితో సమాధానం, రెండవది దేవుని కృపలోనికి ప్రవేశం, మూడవది ఉగ్రత నుండి రక్షణ. టైం అయిపోయింది. 1 నిమిషంలో ముగింపు చెప్పేస్తానండి. హెడ్డింగ్ పెట్టుకోండి, అన్వయము. మరి 1:30 సేపు ఈ డాక్టర్ని మనం నేర్చుకున్నాం. ఈ డాక్టర్ని నేర్చుకున్న మనము ఇప్పుడు ఏం చేయాలి? అన్వయము, అప్లికేషన్. ఇక్కడ రాస్తున్న అప్లికేషన్. రాసుకోండి. 1, నీతిమంతులుగా తీర్చబడిన మనము దేవుణ్ణి ఆరాధించాలి. అది దేవుడు పాపినైన నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి మనం హృదయంలో దేవుని పట్ల ఆరాధనా భావాన్ని కలిగి ఉండాలి. దేవుని స్తుతించి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రభువా, నేను ఉగ్రతకు పాత్రురాలిని, ఉగ్రతకు పాత్రుణ్ణి. నీ కుమారుడైన యేసుక్రీస్తుని నా కొరకు పంపించి ఆయన శిలువ మరణం ద్వారా నన్ను ఉగ్రత నుంచి తప్పించావు, నీకు వందనాలు. నీతిమంతులుగా తీర్చావు, నీకు వందనాలని దేవుని మనం స్తుతించి ఏం చేయాలి? ఆరాధించాలి. 2, అతిశయించకూడదు. నేను చర్చికి పోతున్నా, మారు మనసు పొందా, నీతిమంతులుగా దేవుడు నన్ను తీర్చాడు, కాబట్టి నా అంత మంచి అమ్మాయి ఈ ఊర్లోనే లేదు, ఈ బాపట్ల జిల్లాలోనే లేదు, నా అంత మంచివాళ్ళు ఎవ్వరు లేరని అతిశయించకూడదు. చెప్పండి, నిజానికి మనం మంచివాళ్ళమా? చెప్పండి. కాదు. మన ఆలోచనలో పాపం ఉంది, మన చూపుల్లో పాపం ఉంది, మన తలంపుల్లో పాపం ఉంది. ఈ పాపాన్ని ఎలా జయించాలో రేపటి దినం డాక్టరీన్లో మనం నేర్చుకోబోతున్నాం, పరిశుద్ధపరచబడు అనే సిద్ధాంతంలో. కాబట్టి మనం ఎవరి మీద ఏం చేయకూడదు? అతిశయించకూడదు. చివరిగా 3వది, నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీతిగా జీవించాలి. అది నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. అక్కడ నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా, ఎట్లా పడితే అటు జీవించవచ్చు అనడానికి వీల్లేదు. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత తప్పనిసరిగా ఈ లోకంలో ఎలా జీవించాలి మనం? చెప్పండి. నీతిగా జీవించాలి. అదేదో భయంతో కాదు, అమ్మో దేవుడు తిడతాడేమో కొడతాడేమో అని భయంతో కాదు, దేవుని పట్ల కృతజ్ఞతాభావంతో. ఇంత త్యాగం చేశాడా ప్రభువు నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడా, రక్తం చిందించాడా, ఇక నేను నా ప్రభు కోసమే జీవిస్తా, నేను నీతిగా జీవిస్తా. పరీక్షలు ఎట్లా రాయాలి? నీతిగా యథార్థంగా రాయాలి. నేను ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాను, కానీ కాపీలు మాత్రం రాయను. నేను నీతిగా జీవిస్తాను. ఎటువంటి పాపం నేను చేయను, పాపం నేను చూడను. ఎందుకంటే నా ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు. ఏదో శిక్ష వచ్చిందనే భయంతో కాదు, దేవుని పట్ల కృతజ్ఞతాభావంతో మనం భయము కలిగి, దేవుని కృతజ్ఞత కలిగి, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి. ఒకసారి చెప్పండి. దేవుని ఆరాధించాలి, ఎవరి మీద అతిశయించకూడదు. దేవుని కొరకు మనం ఎక్కడుంటే అక్కడ, హాస్టల్లో ఉంటే హాస్టల్లో, కాలేజీలో ఉంటే కాలేజీలో, ఉద్యోగంలో ఉంటే ఉద్యోగంలో, ఎక్కడుంటే అక్కడ దేవుని కొరకు నీతిగా జీవించాలి. ఒకసారి అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరం లేచి నిలబడదాం,
కళ్ళు మూసుకోండి. ఒక్కసారి దేవుని వైపు చూడండి మనోనేత్రాలతో. ఒక పాపిగా ఉన్న నిన్ను దేవుడు ఎంతగానో ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి నీ కొరకు ప్రాణం అర్పించి నిన్ను నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు. దేవుని మనసారా ఆరాధన చేద్దాం. అందరూ ఆరాధించండి దేవుణ్ణి. దేవా నీకు వందనాలయ్యా, నన్ను నీతిమంతురాలుగా తీర్చావు, నీకు వందనాలని ఆయన మనం స్తుతించుదాం. నా యొక్క జీవితాన్ని బట్టి ఎన్నడూ నేను అతిశయించకుండా ఉండటానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. నీవు నన్ను నీతిమంతురాలుగా తీర్చావు. ఇక ఈ రోజు నుండి నేను నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవించడానికి నాకు సహాయం చేయి అని చిన్న ప్రార్థన మన హృదయంలో చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీతిమంతులుగా తీర్చబడుట అనేటువంటి డాక్టరీని ఇంతవరకు మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేశారు. అవును ప్రభువా, మేము పాపులమే తండ్రి. ఉగ్రతకు పాత్రులమైన మమ్మల్ని నాయన ఉగ్రత నుండి తప్పించడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తుని మా కొరకు ఈ లోకానికి పంపించావు. యేసయ్యా, సిలువలో మా కోసం నీ ప్రాణం అర్పించి దోషిగా ఉన్న మమ్మల్ని నిర్దోషిగా మార్చినందుకు నీకు వందనాలు. నీ రక్తములో మా పాపాన్ని కడిగి శుద్ధి చేసినందుకు వందనాలు నాయనా. మా క్రియలను బట్టి కాదు ప్రభువా, కేవలం నీ కృపను బట్టి మమ్మల్ని రక్షించావు, నీకు వందనాలు. రక్షింపబడిన మేము, నీతిమంతులుగా తీర్చబడిన మేము బ్రతికినంత కాలం నీతిగా, యథార్థంగా జీవించే కృపనిమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.